గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు సంబంధిత కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న గౌరవ ఎమ్మెల్యేల గారి ఆదేశాల మేరకు చేపపిల్లల విడుదల కార్యక్రమం నడుస్తున్నది. దాదాపు మన జిల్లాలో 967 చెరువులు ఉండగా దీంట్లో 2,27,00,000 చేపపిల్లలు విదలాల్సి ఉంది. ఈ ప్రక్రియ దాదాపు ఇప్పటి వరకు కొనసాగుతూ మనము 70 లక్షల చేపపిల్లలు వదలడం జరిగింది. ఇంకొక 20 రోజులలో పూర్తిగా చేపపిల్లలు వదిలేయడం జరుగుతుంది. నిష్పాక్షపాతంగా అంటే సహకార సంఘాల్లో ఉన్న సభ్యులు దీనిలో కమిటీ సభ్యులుగా ఉంటారు. అదే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులకు అక్కడ ఉన్న గ్రామ సెక్రటరీ, మండల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. వీరి సమక్షంలో గౌరవ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇంకా ప్రత్యేక అధికారుల ద్వారా అక్కడ మండల స్థాయిలో మండల ఎంపీడీఓ కార్యాలయంలో చేపపిల్లలు తీసుకురావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత సంఘ సభ్యులందరి ముందు వాటిని కౌంట్ చేసి ఒక్కొక్క రకానికి ఎంతెంత వస్తున్నాయో ఈ చేప మనము టీ వడపోసే జల్లెడలో వీటిని ఒక పాత్రలో తీసుకొని కొలవడం జరుగుతుంది. ఒక్కొక్క దాంట్లో ఎన్ని చేపలు వస్తున్నాయో సంఘ సభ్యుల అధ్యక్షులతోనే కౌంట్ చేయించి యావరేజ్ తీసుకొని 2 సార్లు లెక్కించి ఈ వెరైటీ చేపలను కట్ల, రోహు, బంగారుతీగ వాటిని సభ్యులందరి సమక్షంలో పాలిథిన్ కవర్లో వేసి ఆక్సిజన్ పెట్టి ప్యాక్ చేసి సిలిండర్ ద్వారా ఆక్సిజన్ పెట్టి ప్యాక్ చేసిన తర్వాత ఇవి సంఘాలకు అందచేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద చేపలు అయితే 80 to 100 mm ఉంటాయి. ఇవి మనకు జిల్లాలో దాదాపు 158 చెరువులు ఉన్నాయి. దీంట్లో వదిలేటప్పుడు కిలో లాగా తూచి కిలోకి ఎన్ని వస్తాయో ఆ కిలోకు లెక్క పెట్టి సంఘ సభ్యుల ద్వారా లెక్కించి యావరేజ్ తీసుకొని ఒక్కొక్క వెరైటీ కట్ల, రోహు, మృగాలు ఉంటుంది. దీన్ని యావరేజ్ తీసుకొని అందరి సమక్షంలో సంతకాలు పెట్టిన తర్వాత ఆ వేయింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ పైన బాస్కెట్ల లాంటివి పెట్టేసి వాటిలో చేపపిల్లలు వేసి కిలో చొప్పున తూకం వేయడం జరుగుతుంది. చివరకు కిలో చొప్పున ఎన్ని కిలోలు వేసామో లెక్కించి ఎంత చేప ఎంత వెరైటీ ఉందో ఆ లెక్కించి దాని ప్రకారము ఒక రఫ్ నోట్ బుక్లో రాసుకొని అందరి సంతకాలు తీసుకున్న తర్వాత కమిటీ సభ్యుల సమక్షంలో చెరువుల్లో వదలడం జరుగుతుంది. ఇట్లా ప్రభుత్వం నిర్దేశించిన సూచనలు, అదేవిధంగా స్టాకింగ్ గైడ్లైన్స్, కమిషనర్ గారు జారీ చేసిన స్టాకింగ్ గైడ్లైన్స్ని అనుసరించి కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు, అదేవిధంగా సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, అంతేకాకుండా మండల అగ్రికల్చర్ అధికారులు, తర్వాత మండల ఎంపీడీఓలు, తహసీల్దార్ల సమక్షంలో ఈ చేపపిల్లలు నిష్పాక్షపాతంగా తర్వాత పారదర్శకంగా సభ్యులందరి ముందు లెక్కించిన తర్వాత వదలడం జరుగుతుంది. మత్స్యకారులకు మండల స్థాయిలో అందరికీ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరఫున మనకు చీఫ్ ప్రమోటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. తర్వాత సంఘం యొక్క సభ్యులకు అందరికీ లెక్కించుకొని సైజ్ చూసుకొని వాళ్ళకి వచ్చిన పిల్లల్ని పోసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నేను దాదాపు ఒక 6 మండలాలు వెళ్ళాను. వెళ్ళిన చోట్ల ప్రతి చోట్ల సంఘ సభ్యులకు ఇదే విధంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో అక్కడ వచ్చిన చేపలను అందరి ముందు లెక్కించి ప్యాకెట్లో వేస్తూ వాళ్ళు తీసుకుపోయేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా చేపలు చనిపోయే చిన్నగా 1% కానీ ట్రాన్స్పోర్ట్ మోర్టాలిటీ ఉంటుంది. దానికి సంబంధించి 1000 నుంచి 500 నుంచి 1000 వరకు చేపపిల్లల ప్యాకెట్లు అదనంగా ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ మోర్టాలిటీని తగ్గించడానికి మత్స్యకారులు కూడా ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా వాళ్లకు వచ్చిన చేపలతో పాటు 2 ప్యాకెట్లు అదనంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. చేపలు వేసిన తర్వాతనే ఇవి పెరగడానికి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. చిన్న చేపలు అయితే 35 to 40 mm ఉన్న చిన్నపిల్లలు అయితే మనకు దాదాపు 750 గ్రాములు పెరగడానికి 6 నుంచి 7 నెలలు పడుతుంది. సంవత్సరం పొడుగుత నీళ్లుండే చెరువులలో దాదాపు 10 నెలల నుంచి సంవత్సరంలో 12 నెలల కాలంలో కిలో పెరుగుతుంది. కాబట్టి మత్స్యకారులు ప్రభుత్వం ద్వారా విడుదల చేసిన చేపపిల్లలు వదిలిన తర్వాత జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఖర్చు వలలు మాత్రమే వేసుకొని పట్టాలి. డ్రాగ్ నెట్తో పట్టొద్దు. అంటే 1 కిలో చేపను పట్టడానికి వీళ్ళకు 4 నుంచి 5 వేల వలలు ఉంటాయి. దీని ద్వారా మాత్రమే పట్టుకోవాలి. చిన్నపిల్ల ఎదుగుతుంది కాబట్టి తర్వాత ఒక 8 నెలల తర్వాత పట్టుకుంటే ఈ పెరిగిన పిల్ల కూడా కిలో సైజుకి వస్తుంది. 750 గ్రాములు అవుతుంది. కాబట్టి 4 నుంచి 5 ఏళ్ల పైన ఉన్న వలలు ఖర్చు వలలు వేసుకోవాల్సిందిగా మత్స్యకారులను కోరడం జరుగుతుంది. రిజర్వాయర్లో అయితే మత్స్యకారులు అందరికీ తెలుసు, వాళ్ళు తెప్పల మీద వెళ్తూ దాదాపు 6 నుంచి 7 నుంచి కన్నులున్న వలల్ని, ఏళ్ళున్న వలల్ని వేస్తారు. దీని ద్వారా వాళ్ళకు కిలో పైన నుంచి కిలోన్నర చేపలు పట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వలల మెష్ సైజ్ అనేది ఎక్కువ ఉండాలి. 4 నుంచి
4 ఏళ్ల పైనే ఉంటే మనకు ఎదిగిన చేపలు పడతాయి. చిన్న చేపలు పట్టకుండా రక్షించుకోగలుగుతాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టేటప్పుడు ఖర్చు వలలు 4 ఏళ్ల పైనే వేసుకోవాల్సిందిగా మత్స్యకారులను కోరడం జరుగుతుంది. డ్రాగ్ నెట్ అంటే లాగుడు వల ఉంటుంది, పాండ్రి వల. ఇది లాగకుండా తెప్పలపైన ఖర్చు వలలు వేసి పట్టుకుంటే వాళ్ళకు అన్ని చేపలు వృద్ధిలోకి వస్తాయి. అదేవిధంగా మత్స్య సంపద బాగా ద్విగుణీకృతమవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మత్స్యకారులందరినీ కోరడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు మనకు జిల్లాలో చేపపిల్లలు వదిలేటప్పుడు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది జీవో ప్రకారం. దీనిలో రిజర్వాయర్లో చేపపిల్లలు వదిలేటప్పుడు జిల్లా ఇరిగేషన్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, అదేవిధంగా జిల్లా మత్స్యశాఖ అధికారిని నేను మా సిబ్బంది ఉండడం జరుగుతుంది. అదే పెరెన్నియల్ వాటర్ బాడీస్లో వదిలేటప్పుడు ఆ మండలకు సంబంధించిన ఎంపీడీఓ గారు, తర్వాత తహసీల్దార్ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మా డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది కూడా ఉంటారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన చెరువుల్లో అక్కడున్న గ్రామానికి సంబంధించిన సెక్రటరీ, సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా అక్కడ ఉన్న మండల అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. దీంతోపాటు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించిన డైరెక్టర్లు, చీఫ్ ప్రమోటర్ కూడా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకారులని కోరేది ఏంటంటే చేపపిల్లలు వదలడానికి వచ్చినప్పుడు తర్వాత మీరు స్కేల్ పైన 35 to 40 mm ఉండేలాగా ఉన్నట్లయితేనే వాటిని యాక్సెప్ట్ చేయండి. మిగతా ఏదైనా చిన్నపిల్లలు ఉంటే 35 mm కంటే తక్కువ ఉంటే రిజెక్ట్ చేయొచ్చు. కానీ పిల్లలు ఒక్కోసారి మనకు 40 నుంచి పైన 50 mm దాకా కూడా ఉంటుంది, వాటిని యాక్సెప్ట్ చేయాలి. అంతేకాకుండా రిజర్వాయర్లో, పెరెన్నియల్ చెరువులలో చేపపిల్లలు వదిలేటప్పుడు వాటి సైజు 80 to 100 mm ఉంటుంది. 80 నుంచి పైన ఉన్న వాటిని కమిటీ సభ్యుల సమక్షంలో మత్స్యకారులు చూసి పరిశీలించి స్కేల్పై కొలవడానికి మాకు సిబ్బంది ఉంటారు అక్కడ. అది పరిశీలించిన తర్వాతనే వాటిని అనుమతించి చెరువులో వేసుకోవడానికి స్వీకరించాల్సిందిగా మత్స్యకారులందరికీ కోరడం జరుగుతుంది.